ఓం శాంతి 13/11/2023 మధురమైన పిల్లలు, మీ సత్యాతి సత్యమైన దీపావళి అయితే కొత్త ప్రపంచంలో ఉంటుంది. అందుకే ఈ పాత ప్రపంచం యొక్క అసత్యమైన ఉత్సవాలు మొదలైన వాటిని చూసేందుకు మీకు మనసు కలగకూడదు. ప్రశ్న: మీరు హోలీ హంసలు, మీ కర్తవ్యమేమిటి? జవాబు: మన ముఖ్యమైన కర్తవ్యము ఒక్క తండ్రి స్మృతిలో ఉండటము మరియు అందరి బుద్ధియోగాన్ని ఒక్క తండ్రితో జోడింపచేయడము. మనం పవిత్రంగా తయారవుతాము మరియు అందరినీ తయారు చేస్తాము. మనం మనుష్యులను దేవతలుగా తయారు చేసే కర్తవ్యంలో సదా తత్పరులై ఉండాలి. అందరినీ దుఃఖాల నుండి విముక్తులుగా చేసి మార్గదర్శకులుగా అయ్యి ముక్తి జీవన్ముక్తుల మార్గాన్ని తెలియజేయాలి. పాట: మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము. ఓం శాంతి. పిల్లలు పాటను విన్నారు. పిల్లలంటారు, మేము స్వర్గరాజ్యపు వారసత్వాన్ని పొందుతాము. దానిని ఎప్పుడూ ఎవరూ కాల్చలేరు, ఎవరూ దోచుకోలేరు. ఆ వారసత్వాన్ని మా నుండి ఎవరూ గెలుచుకోలేరు. ఆత్మకు తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. మరియు ఇటువంటి తండ్రిని తప్పకుండా మాతాపిత అని కూడా అంటారు. మాతాపితను గుర్తించేవారే ఈ సంస్థలోకి రాగలరు. తండ్రి కూడా అంటారు, నేను పిల్లల సమ్ముఖంలో ప్రత్యక్షమై చదివిస్తాను, రాజయోగాన్ని నేర్పిస్తాను. పిల్లలు వచ్చి అనంతమైన తండ్రిని జీవిస్తూనే తమవారిగా చేసుకుంటారు. జీవిస్తూ ఉండగానే పిల్లలను దత్తత తీసుకోవడం జరుగుతుంది. మీరు మావారు, మేము మీవారము. మీరు నావారిగా ఎందుకయ్యారు? మీరంటారు, బాబా, మీ నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకునేందుకు మేము మీ వారిగా అయ్యాము. మంచిది పిల్లలు, ఇటువంటి తండ్రిని ఎప్పుడూ విడిచిపెట్టి వెళ్ళకండి. లేదంటే దాని పరిణామమేమవుతుంది? స్వర్గరాజ్యపు పూర్తి వారసత్వాన్ని మీరు పొందలేరు. బాబా మమ్మ మహారాజు మహారాణిగా అవుతారు కదా. కావున పురుషార్థం చేసి అంతటి వారసత్వాన్ని పొందాలి. కాని పిల్లలు పురుషార్థం చేస్తూ చేస్తూ విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వెళ్లి వికారాల్లో చిక్కుకుంటారు, లేక నరకంలో పడిపోతారు. హెల్ అని నరకాన్ని, హెవెన్ అని స్వర్గాన్ని అంటారు. ఏమంటారంటే, మేము సదా స్వర్గాధిపతులుగా అయ్యేందుకు తండ్రిని మావారిగా చేసుకుంటాము, ఎందుకంటే మేమిప్పుడు నరకంలో ఉన్నాము. హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గ రచయిత. వారు ఎప్పటి వరకైతే రారో అప్పటి వరకు ఎవరూ స్వర్గానికి వెళ్లలేరు. వారి పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్. ఈ విషయం కూడా మీకిప్పుడే తెలుసు. తండ్రి అంటున్నారు, పిల్లలు, మీరు ఏమని భావిస్తారంటే, తప్పకుండా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు మేము తండ్రి వద్దకు 5000 సంవత్సరాల క్రితం వలె వచ్చాము. అయినా కాని నడుస్తూ నడుస్తూ మాయా తుఫాన్లు పూర్తిగా సర్వనాశనం చేసేస్తాయి. అప్పుడిక చదువును వదిలేస్తారు, అనగా మరణిస్తారు. ఈశ్వరునికి చెందినవారిగా అయ్యి మళ్లీ ఒకవేళ చేతిని విడిచిపెడితే ఇక కొత్త ప్రపంచం నుండి మరణించి పాత ప్రపంచంలోకి వెళ్ళినట్లు. స్వర్గస్థాపకుడైన తండ్రే నరకం యొక్క దుఃఖాల నుండి విముక్తులుగా చేసి మార్గదర్శకునిగా అయ్యి స్వీట్ సైలెన్స్ హోమ్కు తీసుకువెళ్తారు. అక్కడి నుండే ఆత్మలైన మనం వచ్చాము. ఆ తర్వాత స్వీట్ స్వర్గం యొక్క రాజ్యాన్ని ఇస్తారు. గతి మరియు సద్గతి, ఈ రెండింటినీ ఇవ్వడానికి తండ్రి వస్తారు. సత్యయుగము సుఖధామము, కలియుగము దుఃఖధామము, మరియు ఎక్కడి నుండైతే ఆత్మలమైన మనం వస్తామో అది శాంతిధామము. ఈ తండ్రి భవిష్యత్తు కొరకు శాంతిదాత, సుఖదాత. ఈ అశాంతి దేశం నుండి మొదట శాంతి దేశంలోకి వెళ్తాము. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. మనం అక్కడే ఉంటాము. ఆత్మ అంటుంది,
మన స్వీట్ హోమ్ అదే. అయితే ఈ సమయంలో మనం ఏ జ్ఞానాన్నైతే చదువుతున్నామో దాని ద్వారా మనకు స్వర్గ రాజధాని లభిస్తుంది. తండ్రి పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్, లిబరేటర్, ముక్తిదాత, గైడ్, మార్గదర్శకుడు, నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్, జ్ఞానసాగరుడు. వారు దయార్థ హృదయుడు కూడా. అందరిపైన దయ చూపిస్తారు, తత్వాలపై కూడా దయ చూపిస్తారు. అందరూ దుఃఖాల నుండి విముక్తులవుతారు. దుఃఖమైతే జంతువులు మొదలైన వాటన్నింటికీ కూడా ఉంటుంది కదా. ఎవరినైనా కొడితే దుఃఖం కలుగుతుంది కదా. తండ్రి అంటారు, కేవలం మనుష్య మాత్రులనే కాదు, అందరినీ దుఃఖాల నుండి విముక్తులుగా చేస్తాను. కాని జంతువులనైతే తీసుకువెళ్లరు. ఇది మనుష్యులకు సంబంధించిన విషయం. ఇటువంటి అనంతమైన తండ్రి ఒక్కరే. మిగిలిన వారంతా దుర్గతిలోకి తీసుకువెళ్తారు. అనంతమైన తండ్రే స్వర్గము లేక ముక్తిధామం యొక్క కానుకను ఇచ్చేవారని పిల్లలైన మీకు తెలుసు. వారు వారసత్వాన్ని ఇస్తారు కదా. ఉన్నతోన్నతమైన వారు ఒక్క తండ్రే. భక్తులందరూ ఆ భగవంతుడైన తండ్రిని తలుచుకుంటారు. క్రిస్టియన్లు కూడా భగవంతుణ్ణి తలుచుకుంటారు. స్వర్గస్థాపకుడైన తండ్రి శివుడు. వారే నాలెడ్జ్ఫుల్, బ్లిస్ఫుల్. దీని అర్థం కూడా పిల్లలైన మీకు తెలుసు. మీలో కూడా నంబర్వారుగా ఉన్నారు. కొందరు ఎలా ఉన్నారంటే, ఎంతగా జ్ఞానం యొక్క అలంకరణ చేసినా కాని మళ్లీ వికారాల్లో పడిపోతారు, అశుద్ధమైన ప్రపంచాన్ని చూస్తారు. ఎంతోమంది పిల్లలు దీపావళిని చూసేందుకు వెళ్తారు. వాస్తవానికి నా పిల్లలు ఈ అసత్యమైన దీపావళిని చూడకూడదు. కాని జ్ఞానం లేకపోతే మనసు కలుగుతుంది. మీ దీపావళి సత్యుగంలో ఉంటుంది. అప్పటికి మీరు పవిత్రంగా అయిపోతారు. తండ్రి స్వీట్ హోమ్కు లేక స్వీట్ హెవెన్కు తీసుకువెళ్లేందుకే వస్తారు అని పిల్లలైన మీరు అర్థం చేయించాలి. ఎవరైతే మంచి రీతిలో చదువుతారో, ధారణ చేస్తారో వారే స్వర్గ రాజధానిలోకి వస్తారు. కాని భాగ్యం కూడా ఉండాలి కదా. శ్రీమతంపై నడవకపోతే శ్రేష్టంగా అవ్వరు. ఇది శ్రీ శివ భగవాను వాచ. ఎప్పటివరకైతే మనుషులకు తండ్రి పరిచయం లభించదో అప్పటి వరకు భక్తి చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే నిశ్చయం పక్కా అవుతుందో అప్పుడు భక్తిని తమంతట తామే వదిలేస్తారు. మీరు పవిత్రమైనవారు. గాడ్ ఫాదర్ డైరెక్షన్ల అనుసారంగా అందరినీ పవిత్రంగా తయారు చేస్తారు. వారు కేవలం హిందువులను లేక ముస్లింలను క్రిస్టియన్లుగా చేస్తారు. మీరైతే అసురీ మనుషులను పవిత్రంగా తయారు చేస్తారు. ఎప్పుడైతే పవిత్రంగా అవుతారో అప్పుడు స్వర్గంలోకి లేక స్వీట్ హోమ్కి వెళ్లగలుగుతారు. నన్ బట్ వన్. ఒక్కరు తప్ప ఇంకెవ్వరూ లేరు. మీరు ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయరు. ఒక్క తండ్రి నుండే వారసత్వం లభించనున్నది కావున తప్పకుండా ఆ ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు. మీరు పవిత్రంగా అయ్యి ఇతరులను పవిత్రంగా తయారు చేసే సహాయాన్ని చేస్తారు. ఆ నన్సేమీ పవిత్రంగా తయారు చెయ్యరు. అలాగే తమ సమానంగా నన్స్గా కూడా తయారు చెయ్యరు. కేవలం హిందువుల నుండి క్రిస్టియన్లుగా తయారు చేస్తారు. పవిత్ర నన్స్ అయిన మీరు పవిత్రంగా కూడా తయారు చేస్తారు మరియు ఆత్మలందరి బుద్ధియోగాన్ని ఒక్క గాడ్ ఫాదర్తో జోడింపజేస్తారు. గీతలో కూడా ఉంది కదా, దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాలను విడిచి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. జ్ఞానాన్ని ధారణ చేయడం ద్వారానే రాజ్యం లభిస్తుంది. తండ్రి స్మృతితోనే సదా ఆరోగ్యవంతులుగా అవుతారు మరియు జ్ఞానం ద్వారా సదా సుసంపన్నులుగా అవుతారు. తండ్రి జ్ఞానసాగరుడు. అన్ని వేదశాస్త్రాల సారాన్ని తెలియజేస్తారు. బ్రహ్మచేతిలో శాస్త్రాలను చూపిస్తారు కదా, కావున వీరే బ్రహ్మ. శివ్ బాబా వీరి ద్వారా అన్ని వేదశాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. వారు జ్ఞానసాగరుడు.
వారి ద్వారా మీకు జ్ఞానం లభిస్తూ ఉంటుంది. మీ ద్వారా మళ్ళీ ఇతరులకు లభిస్తూ ఉంటుంది. కొంతమంది పిల్లలంటారు, బాబా, మేము ఈ ఆత్మిక హాస్పిటల్ను తెరుస్తాము. ఇక్కడకు రోగగ్రస్తులైన మనుషులు వచ్చి నిరోగులుగా అవుతారు మరియు స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటారు. తమ జీవితాన్ని సఫలం చేసుకుంటారు, ఎంతో సుఖాన్ని పొందుతారు. అప్పుడు ఇంతమంది ఆశీర్వాదాలు వారికి తప్పకుండా లభిస్తాయి. బాబా ఆ రోజు కూడా అర్థం చేయించారు. గీత, భాగవతము, వేదాలు, ఉపనిషత్తులు మొదలైన భారత్ యొక్క శాస్త్రాలేవైతే ఉన్నాయో ఆ శాస్త్రాలను అధ్యయనం చేయడము, యజ్ఞాలు, తపాలు, వ్రతాలు, నోములు, తీర్థయాత్రలు మొదలైనవి చేయడము, ఇవన్నీ భక్తి మార్గపు సామగ్రి రూపీ మజ్జిగ. ఒక్క శ్రీమద్ భగవద్గీత యొక్క భగవంతుని ద్వారానే భారత్కు వెన్న లభిస్తుంది. శ్రీమద్ భగవద్గీతను కూడా ఖండితం చేశారు. జ్ఞానసాగరుడు పతిత పావనుడైన నిరాకార పరంపిత పరమాత్మకు బదులుగా శ్రీకృష్ణుని పేరును వేసి దానిని మజ్జిగగా చేశారు. ఇది ఎంత పెద్ద ఏకైక పొరపాటు! ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానసాగరుడు డైరెక్ట్గా జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది, ఈ సృష్టిరూపీ వృక్షం యొక్క వృద్ధి ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. శివబాబా బ్రాహ్మణుల తండ్రి. తరువాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా, ఆ తర్వాత క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు. ఇది పిల్లి మొగ్గలాట. దీనిని 84 జన్మల చక్రము అని అంటారు. వేద సమ్మేళనాలు చేసేవారికి కూడా మీరు అర్థం చేయించవచ్చు. భక్తి మజ్జిగ, జ్ఞానము వెన్న. జ్ఞానం ద్వారా ముక్తి జీవన్ముక్తులు లభిస్తాయి. ఇప్పుడు ఒకవేళ మీరు విస్తారంగా జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఓపికగా వినండి. బ్రహ్మకుమారీలు మీకు అర్థం చేయించగలరు. శాస్త్రాల్లో కూడా భీష్మ పితామహుడు, అశ్వత్థాముడు మొదలైన వారికి చివర్లో ఈ పిల్లలు జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా రాయబడి ఉంది. వీరైతే యథార్థమే చెప్తున్నారు అని అంతిమంలో అందరూ అర్థం చేసుకుంటారు. అంతిమంలో తప్పకుండా వస్తారు. మీరు ప్రదర్శిని పెడతారు. ఎన్ని వేల మంది మనుషులు వస్తారు. కాని అందరూ ఏమైనా నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారా? కోట్లలో ఏ ఒక్కరో వెలువడతారు. వారు మంచి రీతిలో అర్థం చేసుకుని నిశ్చయం ఏర్పరచుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే లక్కీ జ్ఞాన సితారలకు మాతాపితా బాబ్దాదాల నంబర్ వార్ పురుషార్థమనుసారంగా ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, పవిత్రంగా తయారై తమ సమానంగా పవిత్రంగా తయారు చేయాలి. ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయకూడదు. రెండవ పాయింట్, అనేక ఆత్మల ఆశీర్వాదాలను పొందేందుకు ఆత్మిక హాస్పిటల్ను తెరవాలి. అందరికీ గతి సద్గతుల మార్గాన్ని తెలియచేయాలి. వరదానము. బ్రహ్మాబాబాను ఫాలో చేసి ఫస్ట్ గ్రేడ్లోకి వచ్చే సమాన భవ. పిల్లలందరికీ బ్రహ్మాబాబా పట్ల చాలా ప్రేమ ఉంది. ప్రేమకు గుర్తు సమానంగా అవ్వడము. ఇందులో సదా ఇదే లక్ష్యాన్ని పెట్టుకోండి. ముందు నేను. ఈర్ష్యకు వశమై ముందు నేను అని అనడం కాదు, అది నష్టపరుస్తుంది. ఫాలో ఫాదర్ చేయడంలో ముందు నేను అని అన్నట్లయితే మరియు అలా చేసినట్లయితే అప్పుడు ఫస్ట్ వచ్చిన వారితో పాటు మీరు కూడా ఫస్ట్ అవుతారు. ఏ విధంగా బ్రహ్మాబాబా నంబర్ 1 అయ్యారో అదేవిధంగా ఫాలో చేసేవారు కూడా నంబర్ 1 యొక్క లక్ష్యాన్ని పెట్టుకోండి. ఎవరైతే ముందు ఉంటారో వారే అర్జునులు. అందరికీ ఫస్ట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ గ్రేడ్ అనంతమైనది, తక్కువేమీ కాదు. స్లోగన్: సఫలతామూర్తులుగా అవ్వాలంటే స్వసేవను మరియు ఇతరుల సేవను కలిసి చేయండి.
మాతేశ్వరి గారి మహావాక్యాలు. 1. ఈ ఈశ్వరీయ సత్సంగము సామాన్యమైన సత్సంగము కాదు. మన ఈ ఈశ్వరీయ సత్సంగం ఏదైతే ఉందో ఇది సామాన్యమైన సత్సంగం కాదు. ఇది ఈశ్వరీయ స్కూల్, కాలేజ్. ఈ కాలేజీలో మనం రెగ్యులర్గా చదువుకోవాలి. అలా కాకుండా కేవలం సత్సంగానికి వెళ్లడము, కొద్ది సమయం అక్కడ వినటము అంటే ఎలా ఉన్నవారు అలాగే అయిపోతారు. ఎందుకంటే అక్కడ ఏదైనా ప్రారబ్ధం తయారయ్యే విధంగా రెగ్యులర్ చదువు అనేది లభించదు. అందుకే మన సత్సంగము సామాన్యమైన సత్సంగమేమీ కాదు. మనదైతే ఈశ్వరీయ కాలేజ్. ఇక్కడ పరమాత్మ కూర్చుని మనల్ని చదివిస్తారు మరియు మనం ఆ చదువును పూర్తిగా ధారణ చేసి ఉన్నత పదవిని పొందుతాము. ఏ విధంగా ప్రతిరోజూ స్కూల్లో మాస్టర్ చదివించి డిగ్రీని ఇస్తారో అదేవిధంగా ఇక్కడ కూడా స్వయంగా పరమాత్మ, గురువు, తండ్రి, టీచర్ రూపంలో మనల్ని చదివించి సర్వోత్తమమైన దేవీ దేవతా పదవిని ప్రాప్తి చేయిస్తారు. అందుకే ఈ స్కూల్లో జాయిన్ అవ్వడం తప్పనిసరి. ఇక్కడికి వచ్చేవారు ఇక్కడ ఎటువంటి శిక్షణ లభిస్తుంది, ఈ శిక్షణను తీసుకోవడం ద్వారా మాకు ఏ ప్రాప్తి కలుగుతుంది అన్న జ్ఞానాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. మనమైతే తెలుసుకున్నాము స్వయంగా పరమాత్మ వచ్చి మనకు డిగ్రీ పాస్ చేయిస్తారు అని. మరియు ఒకే జన్మలో మొత్తం కోర్సును పూర్తి చేయాలి. కావున ఎవరైతే మొదటి నుండి చివరి వరకు ఈ జ్ఞానం యొక్క కోర్సును పూర్తిగా తీసుకుంటారో వారు ఫుల్ పాస్ అవుతారు. ఇకపోతే ఎవరైతే కోర్స్ మధ్యలో వస్తారో వారు అంత జ్ఞానాన్ని తీసుకోరు. అంతకు ముందు వరకు ఏం కోర్స్ నడిచింది అన్నది వారికేం తెలుసు. అందుకే ఇక్కడ రెగ్యులర్గా చదవాలి. ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడం ద్వారానే ముందుకు వెళ్తారు. అందుకే రెగ్యులర్గా చదవాలి. 2. పరమాత్మకు సత్యమైన సంతానంగా అయ్యాక ఎటువంటి సంశయంలోకి రాకూడదు. పరమాత్మ స్వయంగా ఈ సృష్టిపైకి అవతరించారు. కావున ఆ పరమాత్మ చేతిలో మన చేతిని పక్కాగా పెట్టాలి. కాని పక్కా సత్యమైన పిల్లలే బాబా చేతిలో తమ చేతిని పెట్టగలరు. ఈ తండ్రి చేతిని ఎప్పుడూ విడిచిపెట్టకండి. ఒకవేళ విడిచిపెట్టినట్లయితే అనాథలుగా అయ్యి ఎక్కడికి వెళ్తారు? పరమాత్మ చేతిని పట్టుకున్న తర్వాత ఇక మళ్లీ సూక్ష్మంగా కూడా నేను చేతిని వదలాలి అన్న సంకల్పం రాకూడదు. లేక మేము దాటగలమో లేదో తెలియదు అన్న సంశయమూ కలగకూడదు. కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే తండ్రిని గుర్తించని కారణంగా తండ్రిని కూడా ఎదిరిస్తారు. మరియు మాకు ఎవరన్నా లెక్కలేదు అని కూడా అనేస్తారు. ఒకవేళ ఇలాంటి ఆలోచన వస్తే మరి అటువంటి అయోగ్యులైన పిల్లల సంభాళన తండ్రి ఎలా చేస్తారు? అప్పుడిక వారు పడిపోయినట్లే. ఎందుకంటే మాయ అయితే పడేసేందుకు ఎంతో ప్రయత్నిస్తుంది. ఎందుకంటే వీరు ఎంతవరకు యోధులుగా, శక్తిశాలిగా, పెహల్వాన్లుగా ఉన్నారని పరీక్ష అయితే తప్పకుండా తీసుకుంటుంది. ఇప్పుడు ఇది కూడా తప్పకుండా జరుగుతుంది. ఎంతెంతగా మనం ప్రభువుతో పాటు శక్తిశాలిగా అవుతూ ఉంటామో అంతగా మాయ కూడా శక్తిశాలిగా అయ్యి మనల్ని పడేసేందుకు ప్రయత్నిస్తుంది. సరైన జోడీలా ఉంటుంది. ప్రభువు ఎంత శక్తిశాలినో మాయ కూడా అంతే శక్తిని చూపిస్తుంది. కాని చివరి వరకు కూడా పరమాత్మ మహాశక్తివంతుడు, చివరికి వారి విజయమే ఉంటుంది అని మనకు దృఢమైన నిశ్చయం ఉంది. శ్వాస శ్వాసలోనూ ఈ విశ్వాసంలో స్థితులవ్వాలి. మాయ తన బలాన్నే చూపిస్తుంది. అది ప్రభువు ముందు తన బలహీనతను చూపించదు. ఒక్కసారి బలహీనమైనా సరే ఇక సమాప్తం. అందుకే మాయ తన ఫోర్స్ను చూపించినా కాని మీరైతే మాయాపతి చేతిని విడిచిపెట్టకూడదు. ఆ చేతిని పూర్తిగా పట్టుకున్నట్లయితే ఇక వారి విజయం జరుగుతుంది. పరమాత్మ మన యజమాని అన్నప్పుడు వారి చేతిని వదలాలి అన్న సంకల్పం రాకూడదు. పరమాత్మ అంటారు, పిల్లలు, నేను స్వయం సమర్థుడను.
కావున నాతో పాటు ఉంటూ మీరు కూడా తప్పకుండా సమర్థులుగా అవుతారు. అర్థమైందా పిల్లలు? ఓం శాంతి.